హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం అనేది ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తం కూడా కలకలం రేపుతుంది. ఇప్పటికే ఆ కల్తీ పాలు తాగి 5 చనిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. అసలు ఎవరు చేశారు, ఆ పాలల్లో ఏం కలిపారు, మరి దీని పట్ల పోలీసులు అంటే ఆ వ్యక్తులను అరెస్ట్ చేస్తారా లేదు సార్, ఎక్కడి వరకు వచ్చింది? పాల కల్తీ అనేది ఇవాళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఊపేస్తుంది. అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ జరిగింది. ఆల్రెడీ చంద్రబాబు మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే వైద్యం తీసుకుంటున్న వాళ్ళకి ఖర్చులన్నీ కూడా తామే భరిస్తామని చెప్పారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు అసలు దీంట్లో ఏమన్నా కుట్ర కోణం ఉందా, లేకపోతే దీన్ని ఎవరు చేశారు, కావాలనే చేశారా ఏంటి అనే విషయాల్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మొన్న 16వ తేదీ దాదాపు 106 కుటుంబాలకు వరలక్ష్మి డైరీ నుంచి పాలు సరఫరా అయినాయి. ఆ 106 కుటుంబాల్లోనే ఇప్పుడు ఈ సంఘటనలు జరిగాయి. అందులో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 5 మంది చనిపోయారు. ఆల్రెడీ 8 మంది కూడా సీరియస్ గానే ఉన్నారు. డాక్టర్లు మేము ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్తున్నారు. డయాలిసిస్ అవి చేస్తున్నారు. సో మొత్తంగా 12 మంది ఇప్పుడు హాస్పిటలైజ్ ఉన్నారు. ఇది రాజమండ్రిలో లాలా చెరువు ఏరియాలో జరిగింది. సో దీని ఓనర్ వరలక్ష్మి డైరీ నిజానికి దీనికి ఆథరైజేషన్ కానీ లైసెన్స్ కానీ లేదని చెప్తున్నారు. గణేష్ రావు అని ఆయన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక ఎంక్వైరీలో పాల కల్తీ వల్లనే ఈ మరణాలు కావచ్చు, లేకపోతే హాస్పిటలైజేషన్ జరిగిందనేది చెప్తున్నారు. దాదాపు 70-80 కుటుంబాలని ఇప్పుడు పర్యవేక్షణలో కూడా ఉంచారు. మిగతా వాళ్ళని హాస్పిటల్కి రాని వాళ్ళు కూడా ఈ మిల్క్ తాగిన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పర్యవేక్షణ ఉంచి ఒకసారి వైద్యం కూడా వాళ్ళకి చెక్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమన్నా జరుగుతున్నాయా అనేసి. సో ఇది ఎలా జరిగింది అనేది ఇప్పటి వరకు పోలీసులు ఏం చెప్తున్నారంటే, యాక్చువల్గా వీళ్ళకి అక్కడ చిల్లింగ్ యూనిట్ ఉంది. ఆ చిల్లింగ్ యూనిట్లో మామూలుగా ఎవ్రీడే వీళ్ళు ముందు రోజు 120 లీటర్ల వరకు కలెక్ట్ చేసి దాని తర్వాత స్టోర్ చేసి మరుసటి రోజు సరఫరా చేస్తారు. ఇది జరిగే ప్రాసెస్. అందుకోసం చిల్లింగ్ యూనిట్ ఒకటి ఉంది అక్కడ. ఆ చిల్లింగ్ యూనిట్లో మామూలుగా అయితే ప్రొఫైలిన్ గ్లైకాల్ అనే ఒక దీన్ని వాడతారు. కానీ అది కాస్ట్ ఎక్కువ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇథలీన్ గ్లైకాల్ అని కెమికల్ని వాడారు. ఇథలీన్ గ్లైకాల్ అనేది ఇండస్ట్రీస్లో వాడతారు. డైరీ అండ్ మిల్క్ ఈ ప్రోడక్ట్స్లో, అంటే ఫుడ్ ప్రోడక్ట్స్లో ఇది వాడరు. ఫుడ్ ప్రాసెస్లో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రొఫైలిన్ గ్లైకాలే వాడతారు. ఇథలీన్ గ్లైకాల్ అనేది ఓన్లీ ఎక్కడ వాడతారంటే కార్లు, లేకపోతే ట్రక్స్, HVACలు, సిస్టమ్స్, ఈ ఇండస్ట్రీస్లో వీటిని వాడతారు. అలాగే డీఐసింగ్ ద్రవాలు, బ్రేక్ ఆయిల్స్, తర్వాత ప్లాస్టిక్ ఫైబరు, ఫ్లూయిడ్స్, ఇలాంటి ఇండస్ట్రీస్లో మాత్రమే ఈ ఇథలీన్ గ్లైకాల్ని వాడతారు. ఎందుకంటే ఇది డేంజర్. ఇది జస్ట్ 100-200 ml మన బాడీలోకి వెళ్ళినా కూడా చాలా డేంజర్ అంటారు. ఇది 3 స్టేజ్లో బాడీని అఫెక్ట్ చేస్తుంది. ఒకటి 1/2 అవర్ నుంచి 12 అవర్స్ లోపల మనకి మత్తు, అంటే ఒక మందు తాగినట్టు, లిక్కర్ తాగినట్టుగా మత్తెక్కిపోవడం, వికారాలు, వాంతులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. 12 గంటల తర్వాత గుండె దడ స్టార్ట్ అవడం, రక్తపోటు, బ్లడ్, BP పడిపోవడం ఫుల్గా ఇలాగా జరుగుతుంది. 12 గంటల నుంచి 24 గంటలు లోపల దాని తర్వాత కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఇది కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అంటారు. క్రిస్టల్స్ కిడ్నీలోకి వెళ్ళిపోవడం వల్ల కిడ్నీలు పాడైపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది కిడ్నీలు పాడైపోయిన ఒక సిమ్టమ్ ఏంటంటే యూరిన్ కూడా రాదు, వచ్చినా కూడా చాలా కష్టం మీద వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఇది కిడ్నీల మీద, బ్రెయిన్ మీద, లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఈ పదార్థాన్ని ఈ పాలల్లో మిక్స్ అవ్వడం వల్లనే, ఇది ఎందుకు ఎలా జరిగిందా, కావాలనే మిక్స్ చేశారా లేకపోతే యాక్సిడెంట్లకు జరిగిందంటే ఇప్పటి వరకు పోలీసులు చెప్తున్నది యాక్సిడెంట్లకు జరిగిందని. ఎందుకంటే ముందు రోజు అది పాలల్లో కలిసిపోయింది. వాళ్ళు దాన్ని చిల్లింగ్ కోసం వాడిన కెమికల్ పాలల్లోకి మిక్స్ అయిపోయింది. ఎందుకంటే అది
మిషన్ సరిగా మెయింటెనెన్స్ చూసుకోలేదు వీళ్ళు, రిపేర్ కూడా ఈ మధ్యనే రిపేర్ కూడా చేయించారని చెప్తున్నారు. సో దానివల్ల మిషన్ సరిగా లేకపోవడం వల్ల దాంట్లో ఇటువంటి పదార్థం వాడకూడదు, ఇథిలిన్ గ్లైకోల్ వాడకూడదు. ఇది వాడడం వల్ల అది లీక్ అయిపోయి పాలలోకి కలిసిపోయింది. అది చూసుకోకుండా వీళ్ళు ఆ పాలని తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. సో ఇప్పటి వరకు డాక్టర్లు కానీ లేకపోతే ల్యాబులకి టెస్టులు కూడా పంపించారు హైదరాబాద్కి, ఇక్కడంతా కూడా. సో టెస్ట్ రిజల్ట్ అయితే ఈ రోజు వస్తుందా అని చెప్తున్నారు, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటి వరకు నిపుణుల సహాయంతో పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఈ ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కలవడం వల్లనే వీళ్ళకి ఇది జరిగింది. ఇది రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది, అందుకని మామూలుగా దాంట్లో అది తీపుగా ఉంటుంది, అందుకని ఎవరైనా పశువులు కానీ లేకపోతే చిన్నపిల్లలు కానీ అది తీసుకుంటారని చెప్పి దాంట్లో చేదు కూడా కలుపుతారు. సో ఇప్పుడు ఆ పాలు కూడా చేదుగా ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకనే డౌట్ వచ్చింది, పాలు చేదుగా ఎందుకు వచ్చాయి అన్నప్పుడు ఇథిలిన్ గ్లైకాల్ కలిసి ఉండొచ్చు అనేది నిపుణులు చెప్తే ఆ యాంగిల్ నుంచి పోలీసులు విచారిస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే ఇది కుట్ర కోణమా లేకపోతే అంటే కావాలని వీళ్ళు కల్తీ చేస్తున్నారా పాలని, అసలు వీళ్ళకి లైసెన్స్ ఏమీ లేకుండా ఎలా నడుపుతున్నాడు అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మన మిల్క్ ప్రొడక్షన్లో వరల్డ్లోని ఇండియా నెంబర్ 1, కాకపోతే కల్తీలో కూడా నెంబర్ 1 అని చెప్తున్నారు. మొన్న కూడా మనం గుజరాత్లో చూసాము, సబర్కాంత అనే జిల్లాలో మొత్తం దాదాపు 5 ఏళ్ళ నుంచి సింథటిక్ మిల్క్ని సరఫరా చేస్తున్నారు. సో అంటే ఆక్సోటోసిన్, ఇటువంటి ఫార్మాలిన్, గ్లూకోజు, వెజిటబుల్స్ ఆయిల్స్ ఇవన్నీ కలిపి సింథటిక్ మిల్క్ తయారు చేస్తున్నారు. సింథటిక్ బటర్ మిల్క్, ఈ రెండు అక్కడ దొరికాయి. చూస్తే అది 5 ఏళ్ళుగా వీళ్ళు గుజరాత్లో ఇదే వ్యాపారంలో ఉండాలని చెప్తున్నారు. మామూలుగా మనకి చూస్తే 2024-25లో మనకి ఫుడ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆథరైజేషన్ ఇండియా ఉంది కదా, అది FSSAI అంటారు. వీళ్ళు 33,405 దాడులు చేశారు ఈ మిల్క్ తయారీ వాళ్ళ మీద. అందులో 12,780 శాంపుల్స్ లో స్టాండర్డ్స్ లేవు, అందులో కల్తీ ఉన్నాయని తేలింది. దాదాపు 12,000 మంది మీద ఒక 2024 and 25 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 12,000 కేసుల్ని ఈ సంస్థ FSSAI నమోదు చేసింది. అంటే మామూలుగా వీళ్ళు తీసుకునే శాంపుల్స్లో దాదాపు 60 to 70% కల్తీలు ఉన్నాయని చెప్తున్నారు. సో అందుకని దేశవ్యాప్తంగా దాడులు అయితే ఒక పక్క చేస్తున్నారు, కానీ చిన్న చిన్న యూనిట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాయి. సో ఫుడ్ తర్వాత మనకి స్పైసెస్లో కూడా బాగా పెద్ద కల్తీ ఉందని చెప్తున్నారు. అట్లాగే పప్పు దినుసుల్లో కూడా కలర్ వేయడం, లేకపోతే స్టోన్స్ని వాటిలాగే తయారు చేసే ఆ స్టోన్స్ని వాటిని కూడా స్టోన్స్ కూడా కలర్ వేసి కనిపించకుండా దాంట్లో కంటికి కనిపించకుండా చేయడం. అట్లాగే ఎడిబుల్ ఆయిల్స్లో కూడా ఎక్కువగా కల్తీ ఉందని చెప్తున్నారు. హనీ కల్తీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్లో కూడా ఆక్సిటోసిన్ వ్యాక్స్ కోటింగ్ ఇవ్వడం. ఇలాగా అంటే ఫుడ్ కల్తీ అనేది పెద్ద ఎత్తున ఇండియాలో జరుగుతుంది. దీని మీద దాడులు అవన్నీ చేస్తున్నా కూడా సరిపోయేంత స్టాఫ్ లేకపోవడం, లేకపోతే కరప్షన్ ఉండడం, దీనివల్ల ఏంటంటే ఇది ఒక పెద్ద కల్తీ ఇండస్ట్రీ అనేది ఉంది. మనకేందంటే విచిత్రం ఇండియాలో ఏంటంటే అదే ఇతను సప్లై చేసే అతను ముస్లిం ఇంటి పెద్ద గోల్ జరిగిపోయింది దేశవ్యాప్తంగా. ఇతను హిందూ కాబట్టి గమ్మున ఉన్నారు అందరూ. మన కోవబన్ను కల్తీ అని మాట్లాడిన వాళ్ళు ఎవరు దీంట్లో అసలు వాయిస్ కూడా లేదు. కోవబన్ను వల్ల నిజానికి ఒక్కరికి కూడా ప్రాబ్లం వచ్చినట్టు ఎక్కడా లేదు, కానీ ఇతను క్లియర్గా ఫ్రాడ్ చేస్తున్నాడు, లైసెన్స్ లేదు. ఇప్పటికే 5 మంది చనిపోయినారు, 8 మంది సీరియస్గా ఉంది. అయినా ఇతని మీద ఎవరు మాట్లాడలేదు, అతను విచారిస్తున్నారు అంటున్నారు. ఇప్పటికి కూడా అతన్ని కోర్టులో పెట్టి జైలుకి పంపించడం అనేది ఇంకా జరగలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆ రిపోర్ట్స్ అంతా వచ్చినాక కానీ దీని కొలిక్కి రాదు. ఇవన్నీ ఏంటంటే 4 రోజులు గొడవలు జరుగుతాయి, తర్వాత వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు, అయిపోతాయి. నిజానికి ఇతని మీద హత్య కేసులు పెట్టాలి. ఇప్పటికే కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ దాదాపు 5 మంది ఇచ్చారు, 5 హత్య కేసులు పెట్టామని చెప్తున్నారు పోలీసులు. నిజంగా ఇతని మీద సీరియస్గా తీసుకుంటారా ఓనర్ మీద అనేది చూడాలి. ఎందుకంటే ఇది క్లియర్గా కక్కుర్తిగా కనపడుతుంది. ఎందుకంటే ఇథిలిన్ గ్లైకాల్
తక్కువగా దొరుకుతుంది కాబట్టి తక్కువ రేటుకి దాన్ని వాడకూడని ఫుడ్ దీంట్లో వాడడం అనేది ప్రధాన నేరంగా మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.